ఇక పొత్తులో భాగంగా ఎవరికి ఏ సీట్లు వస్తాయో ఇంకా క్లారిటీ లేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇక ప్రస్తుతం ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయని, బయటకు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనన్నారు. సీట్ల విషయాన్ని టీడీపీ జనసేన అధినేతలు ప్రకటించే వరకు ఎవరూ దీన్ని నమ్మొద్దన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లను జనసేన ఆశించడంలో తప్పులేదని, పొత్తు ధర్మంలో భాగంగా రెండు పార్టీల నేతలు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటారన్నారు. మా పార్టీ క్లియర్ గా ఉంది. మాకు ఎందుకంటే సర్దుబాటు చేయాల్సి వస్తుంది. మాకు ఆల్రెడీ 175 సీట్లలో బలమైన నాయకత్వాలు ఉంది. కొన్ని మిత్రపక్షంగా మిత్రధర్మంగా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, మాకుంటాయి, మిగతా వాళ్ళందరికంటే మాకుంటాయి. ఎన్ని సీట్లు ఒకవేళ బీజేపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా ఆ సీట్లలో మా నాయకత్వాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఎలా ఆల్టర్ చేసుకోవాలో నాయకత్వం ఆలోచిస్తుంది. నేను ఒక సీనియర్ నాయకుడిని కనుక నేను నా అంతా నేనే అనౌన్స్ చేసుకుంటాను నేను చెప్పేది కాదు. మొదటి నుంచి ఇప్పుడు 14లో ఎలక్షన్లు ఆఖరి దాకా నాకు బీఫారాలు రాలే. కారణాలు ఏంటంటే జనసేన పొత్తు సీట్లు సర్దుబాటు కాక ఆఖరి దాకా రాలే. ఆఖరి 2 బీఫారాలు ఇచ్చి నీ ఇష్టం అన్నారు. అది వేరే విషయం. మరి నేను ఆ రోజు కూడా చెప్పలేదు కదా. ఇవాళ చెప్పొచ్చు, చెప్పగల స్థాయి నాకుంది. బట్ 10 మందికి నీతులు చెప్పేవాళ్ళం మనం నీతిగా ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చేదాకా జనసేన సీటు ఎవరెవరో ఎక్కడో తెలియదు. చంద్రబాబు గారి నోటి నుంచి వచ్చేదాకా తెలుగుదేశం ఎవరెవరు ఎక్కడో తెలియదు. అయితే ఒక అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉండిపోతుంది పార్టీలో. ఓపెన్ గా ఈళ్ళు మా లిస్ట్ అని చెప్పేదాకా అదే ఫైనల్.